అక్కడ మొండిపు లంక అని దాని పక్కన కొబ్బరి తోటలో పెడదాం లంచ్ అని చెప్పి ప్రపోజ్ చేసి ప్రజల వద్దకు పాలన రోడ్డు మీద వెళ్తుంటాం కదా, రోడ్డు పక్కన ఆపి తోటలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. అక్కడ లంచ్ ఆర్గనైజ్ చేసాం. భోజనం చేస్తున్నప్పుడు అడిగారు నన్ను, ఎలా ఉంది ఫీడ్బ్యాక్, ప్రభుత్వం ఎలా ఉంది, పీపుల్ యాస్పిరేషన్స్ ఎలా ఉన్నాయి అని మామూలుగా అడిగారు ఆయన. ఇదంతా సీఎం అయిన 6 నెలలకే 7-8 నెలలు అంతే అడిగారు. ఫస్ట్ లాంచింగే ప్రజల వద్ద పాలన కదా, సో దానికోసం వచ్చారు. అడిగితే నేను చెప్పాను, సార్ యాక్చువల్గా ప్రైమరీ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, ప్రాథమిక అవసరాలే జనం ఎక్కువ కోరుకుంటున్నారు. పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, నీళ్ళ స్థలాలు లేవు, సో ఈ విధంగా కోరుకుంటున్నారని చెప్తూ గత 6 monthsలో నేను మన 1952 నుంచి ఇప్పటి వరకు 45 yearsలో 12,000 ఇచ్చారు ఇక్కడ ఇళ్ళ స్థలాలు. నేను వచ్చిన 6 నెలల్లో 18,000 ఇచ్చాను. అది ఏ విధంగా ఇవ్వగలిగామంటే, మీరు దేవస్థానం భూములు కూడా సేకరణ చేసి ఇవ్వచ్చు అని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని పెట్టుకుని ఇక్కడ భూములు ఎవరు ఇవ్వట్లేదు, బికాజ్ వాల్యూ చాలా ఎక్కువ కదా, రైతులు రాకపోతే నేను అన్ని గ్రామాలు తిరిగి అప్పుడు ఇళ్ల స్థలాల కోసం అయితేనే ఇవ్వచ్చు అనేది ఫారెస్ట్ ఆర్ ఎండోమెంట్ ఏదైనా ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ అవకాశం ఏ రోజైతే దొరికిందో, అక్కడ భూమి దొరకని సమయంలో దీన్ని తీసుకుని నేను 108 గ్రామాల్లో తిరిగి 16 మండలాల్లో 18,000 6 నెలల్లో ఇచ్చాను. ఆ విషయం చెప్పాను. అది పెన్షన్స్ క్వార్టర్లీ బడ్జెట్లు ఇవ్వండి, అలాగే రేషన్ కార్డ్స్ స్ప్లిట్ చేసి కొత్తగా ఏర్పడిన ఫ్యామిలీస్కి ఇద్దాము, దానివల్ల బడ్డెన్ ఏం పెద్దగా పెరగదు. ఎందుకంటే భర్త ఈ కుటుంబం నుంచి వస్తాడు, భార్య ఆ కుటుంబం నుంచి వస్తుంది, వాళ్ళిద్దరు పేర్లు దానిలో నుంచి డిలీట్ చేసి వీళ్ళు కొత్త కార్డు ఇద్దామని చెప్పాను. సో అప్పుడు ఒక ఫ్యామిలీకి ఒక కార్డు ఇచ్చినట్టు ఉంటుంది కదా అన్న. అంటే ఆయన అన్నాడు, మరి ఫ్యామిలీస్ పెరిగిపోతాయి కదా, రేపు ఫ్యామిలీ వైజ్ బెనిఫిట్ ఇచ్చినప్పుడు మనకు బడ్డెన్ అవ్వదా అని అడిగాడు. ఆయన ఎకనమిస్టే. అదే అసలు వెంటనే అడుగుతారు, అసలు ఎకానమీ అవుతుంది కానీ మన ఫ్యామిలీని రికగ్నైజ్ చేయాలి కదా, అది వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి దాన్ని మనం సాచురేషన్ బేస్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అక్కడ సాచురేషన్ బేస్లో వెళ్ళాలి సార్ మనం, అంతేగాని అక్కడ రేషన్ పెట్టకూడదని అంటే ఒప్పుకున్నాడు వెంటనే. నెక్స్ట్ డే వచ్చి అసెంబ్లీలో, పాలిట్ బ్యూరోలో, క్యాబినెట్లో కూడా ప్రశంసిస్తూ ఇలా ఒక ఆఫీసర్ చేశారని నన్ను అభినందిస్తూ 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన ప్రగతి మేము 6 నెలల్లో చేశామని చెప్పాడు. వాళ్ళు 12,000 50 సంవత్సరాలు, నేను 18,000 6 నెలల్లోనే మా ప్రభుత్వం వచ్చి నాకు ఇచ్చాం, మా పని విధానం ఇది అని ఆయన క్రెడిట్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఐడియా ఇచ్చారు. మాట్లాడితే స్వతంత్రం వచ్చాక ఎవడే ఇవ్వనని ఇచ్చానంటూ ఉంటాడు ఈయన. ఇళ్ల స్థలాలు అదే ఐడియా ఇచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆయన ముందే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా ఇళ్ల స్థలాలు.